జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 10వ శ్లోకము. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోః ఉభయోర్मध्ये విషీదంతం ఇదం వచః. ఓం. సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటూ ఉన్నాడు, ఓ రాజా, అర్జునుడు యుద్ధరంగములో 2 సేనల మధ్యలో దుఃఖిస్తూ ఉన్నాడు. అట్లాంటి అర్జునుడిని చూసి హృషీకేశుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పరిహాసము చేస్తున్నవాడిలాగా ఇదిగో ఈ వాక్యాన్ని పలికాడు అంటూ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతూ ఉన్నాడు. అయితే సంజయుడు ఇక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడిని హృషీకేశుడిగా సంబోధించాడు. హృషీకేశుడు అని అంటే అన్ని ప్రాణుల సకలేంద్రియములను తన ఇష్టము వచ్చినట్టుగా నడిపించగలిగేవాడు అని అర్థం. ఇప్పుడు ఆ హృషీకేశుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు 2 సేనలలో ఉన్నవారి అందరి యొక్క ఇంద్రియములు ఏ పని చేయకుండా చేసి అందరినీ బొమ్మల్లాగా చిత్తరువుల్లాగా చేసి తాను చెప్పబోయే గీతోపదేశము అర్జునుడికి మాత్రమే వినిపించేటట్టుగా గీతోపదేశము పూర్తయ్యే వరకు ఎవ్వరూ వారి వారి స్థానముల నుండి కదలకుండా ఉండేటట్టుగా చేసి శ్రీకృష్ణ భగవానుడు తాను చేయబోయేటటువంటి సకల ఉపనిషత్సారమైన గీతోపదేశానికి అనువైన సన్నివేశాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం, పెద్దలు పరిహాసపూర్వకంగా ఏమైనా మాట్లాడినా, ఏదో మాట వరసకు ఏదైనా చెప్పినా, చనువుతో ఏదైనా చెప్పినా వారు చెప్పే ప్రతి వాక్యాన్ని ప్రతి మాటను శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందాం. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బలిచక్రవర్తి వామనునితో తనకు కలిగినటువంటి పరమ అదృష్టాన్ని గురించి మాట్లాడుతూ ఉండగానే ఆజగామ ప్రహ్లాదో భగవత్ప్రియః. భగవానునికి, శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రియుడైనటువంటి ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. బలిచక్రవర్తి తన తాతగారైనటువంటి ప్రహ్లాదుని చూశాడు. ఎట్లా ఉన్నాడు ప్రహ్లాదుడు? ప్రాంసుం పిశంగ అంబరం అంజనత్విషం ప్రళంబబాహుం సుభగరుషభం ఐక్షత పీనవక్షుండు నవపద్మాక్షున్ పిశంగ అంబర ఆచ్ఛాదున్ నిర్మల సాధువాదు. కాటుక వంటి నల్లని దేహఛాయ కలిగి ఉన్నటువంటి, ఉన్నతమైన శరీరాన్ని కలిగినటువంటి, పీతాంబరాన్ని ధరించి ఉన్నటువంటి, దీర్ఘమైన బాహువులు కలిగినటువంటి, పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి, పరమ ప్రియముగా మనోహరముగా ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుడిని
తాతగారైనటువంటి ప్రహ్లాదుడిని బలిచక్రవర్తి చూశాడు. కానీ ఇంతకు ముందులాగా ప్రహ్లాదునికి తగినటువంటి గౌరవ మర్యాదలు చేయలేకపోతూ ఉన్నాడు బలి. ఎందుకంటే వరుణపాశముతోని బంధింపబడి ఉన్నాడు కనుక. అందుకని బలిచక్రవర్తి కంటనీరు పెట్టుకొని సిగ్గుతో తల వంచుకొని ననామ మూర్ధ్న అశ్రువిలోలలోచన శిరస్సు వంచి ప్రహ్లాదునికి బలిచక్రవర్తి నమస్కరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 10వ శ్లోకము. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.